ఈరోజు టిట్కో ఇళ్ళు నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తా ఉంది. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు అంతా కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. చూసారు, పోయినసారి నేను వచ్చినప్పుడు ఈ సిమెంట్ రోడ్లు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయాలి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పాను. అందుకోసం ఇక్కడ ఒక పక్క ఇవన్నీ కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయాలా, అది ఈ గారితోటి త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 720 అపార్ట్మెంట్లు, 300 స్క్వేర్ ఫీట్, ఇలాంటి 720 అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి కావడానికి తొందరలోనే అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు ఇవి రెండు కూడా పూర్తి చేసి అన్ని హౌసెస్కి ట్యాప్ కనెక్షన్ పూర్తి చేయడానికి ఇంకొక 5 months దాకా పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి కోరటం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలన కనీసం ఒక్క ఇల్లు పూర్తి చేయలేకపోయారు. 1440 ఇళ్లు మేము ప్రారంభించాం. ఎన్డీఏ పాలన 2014-19లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ 1440 ఇళ్లు కడితే 4000 ఇళ్లు ఆ రోజు తెలుగుదేశం పాలనలో, ఎన్డీఏ పాలనలో తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో. ఈ 4000 ఇళ్లలో 1440 ఇళ్లు ఫేజ్ 1లో బిగిని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 80% పూర్తి చేయడం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ 80% పూర్తి చేసి 20% కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. అలాగే 4000 శాంక్షన్ చేపిస్తే 1440 ఏవైతే కన్స్ట్రక్షన్లో ముందుకెళ్ళిపోయినాయో ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో అవి మాత్రం ఉంచారు. మిగిలినవన్నీ కూడా ఇక్కడ రద్దు చేయటం చాలా బాధాకరం. ఈ 4000 ఇళ్ళు ఇక్కడ పూర్తయితే పట్టణంలో ఉన్నటువంటి పేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇది మంచి కాలనీ, అర్బన్ కాలనీ అయ్యేది. కానీ వైసీపీ పాలనలో ఇక్కడ వినుకొండలో రద్దు చేశారు. చాలా మున్సిపాలిటీలో కూడా ఏవైతే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ రద్దు చేసేసారు. 5 ఏళ్ల నుండి వైసీపీ పాలనలో ఒక్క టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు, ఒక్క పేదవాడికి టిట్కో ఇల్లు ఇవ్వలేదు.